రైతన్నలందరికీ నమస్కారం అన్న. ఈరోజు మీ ముందుకు ఒక మంచి జాన్ డీర్ 5310 గ్రీన్ డష్మష్ బాక్స్ హార్వెస్టర్ అయితే సేల్కి అయితే పట్టుకొచ్చేసానన్న. బండి వచ్చేసరికి ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందన్న, మరియు రీసెంట్ ఇయర్ మోడలు. బండి కండిషన్ మాత్రం బాగుంది అండ్ తక్కువ ప్రైస్లో వస్తే వస్తుందన్న, తక్కువ ధరకైతే వస్తుంది. బండి రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే కవర్ చేసిన, దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి అన్న. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమన్నా హార్వెస్టర్లు గినంగా సేల్కున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నంబర్కు ఫొటోస్ అయితే పంపించండి, మనం సేల్ చేసి పెడతాము. దయచేసి ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండి అన్న. ఇప్పటి నుంచి ఈ ఛానల్లో మంచి కండిషన్లో ఉన్న హార్వెస్టర్లు, అది కూడా తక్కువ ప్రైస్లో అయితే రాబోతున్నాయన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి జాన్ డీర్ 5310 డాష్మష్ బాక్స్ హార్వెస్టర్ అన్న. మంచి కండిషన్లో అయితే ఉంది, ఒక లెక్కను చూసుకుంటే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు బండి వచ్చేసరికి. అండ్ ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే 2016 మోడల్ బండి అన్న. ఇది వచ్చరికి 2016 మోడల్ హార్వెస్టర్. అండ్ హార్వెస్టర్ యొక్క టైర్స్ కండిషన్ చూసుకున్నట్లయితే 65% లైఫ్ అయితే ఉందన్న. టైర్ల కండిషను 65% లైఫ్ అయితే ఉంది, పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు అన్న. హార్వెస్టర్కు ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నాడన్న. మీరు డైరెక్ట్గా తీసుకొని ఫీల్డ్ పైనకి అయితే ఎక్కించవచ్చు. సింగిల్ ఓనర్ వెహికల్ అన్న, అందుకే మంచి మెయింటెనెన్స్ అయితే చేయడం జరిగింది. స్మూత్ అండ్ ఒక వెల్ మెయింటైన్డ్ వెహికల్ అయితే అనొచ్చు. ఇక హార్వెస్టర్ పైన ట్రాక్టర్ విషయానికి వచ్చినట్లయితే ట్రాక్టర్ కూడా చాలా మంచి కండిషన్లో అయితే ఉందన్న, న్యూ కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక డాష్మష్ బాక్స్ కూడా మంచి కండిషన్లో అయితే ఉందన్న, ఎలాంటి రిపేర్లు కానీ ఇష్యూస్ కానీ లేవు, నీట్ అండ్ ప్రాపర్ కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇవే కాకుండా హార్వెస్టర్తో పాటు అటాచ్డ్గా ఒక ప్లవ్ మరియు ఒక బ్లేడ్ అయితే ఓనర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడన్న. ప్లవ్ అండ్ బ్లేడ్ కూడా ఓనర్ ప్రొవైడ్ చేస్తున్నాడన్న, అవి కూడా గుడ్ కండిషన్లో అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉండి అన్ని పేపర్స్ క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నాను. పేపర్స్ విషయంలో ఎలాంటి ఇష్యూ అయితే జరగదు. ఇక ఈ బండి యొక్క ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్త చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్ పెట్టుకున్నాను. మన ఛానల్లో బడ్జెట్ ఫ్రెండ్లీ హార్వెస్టర్స్ అవి కూడా మంచి కండిషన్లో ఉన్నాయితే తేవడానికి అయితే ప్రయత్నిస్తున్నాము. ముందు అయితే చాలా మంచి హార్వెస్టర్లు అయితే ఈ ఛానల్లో అయితే రాబోతున్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. హార్వెస్టర్ కావాలనుకున్న వాళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇక ఈ బండి ప్రైస్ వచ్చేసరికి ఓనరు 7,50,000 చెప్తున్నా. మాట్లాడుకున్నట్లయితే ధర చాలా మటుకు తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ 7,50,000 చెప్తున్నా. ప్రైస్ నెగోషియేటబులే. లొకేషన్ వచ్చేసరికి ములుగు డిస్టిక్లో అయితే ఉందన్న, తెలంగాణ స్టేట్లో, ములుగు జిల్లా తెలంగాణ స్టేటు. మీకు ఏ డిస్టిక్లో హార్వెస్టర్లు కావాలో కింద కామెంట్ చేయండి. అండ్ ఏ మోడల్ హార్వెస్టర్లు కావాలో కూడా కింద కామెంట్ చేయండి అన్న. మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి నేనైతే బండ్లను అయితే తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇక ఈ హార్వెస్టర్ యొక్క ఓనర్ నంబరు కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకొని హార్వెస్టర్ అయితే తీసుకోవచ్చు. మన ఛానల్ ఎలాంటి మీడియేటర్ కానీ డీలర్ కానీ ఉండకపోవడం వల్ల బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ అయితే వస్తాయన్న. తప్పకుండా ఎవరు కూడా మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓనర్ నంబర్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. అండ్ వీడియోలో అయితే ఎక్కడైతే ఉండదు. అండ్ ఒకవేళ హార్వెస్టర్ అమ్ముడు పోయినట్లయితే ఓనర్ నంబర్ అయితే కామెంట్ బాక్స్లో ఉంచి తీసివేయడం అయితే జరుగుతుంది, అది గమనించగలరన్న. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం అండ్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ బండ్ల కోసం తప్పకుండా వీడియోని లైక్ చేయండి అన్న. మీ సపోర్ట్ చాలా అంటే చాలా అవసరము. అండ్ ఛానల్ కొత్త చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్ పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామన్నా. అంతవరకు సెలవు, బాయ్.